వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎంసెట్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మనము ఏప్రిల్ 4th వరకు ఎంసెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తొందరగా అప్లై చేసుకుంటే మీకు వచ్చే లాభాలు ఏమిటి, ఫీజు కట్టేటప్పుడు ఏం జాగ్రత్తలు పాటించాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈరోజు March 1 నుంచి ఏప్రిల్ 4th వరకు అయితే ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 29th and 30. ఇంజనీరింగ్ ఎంసెట్ వచ్చేసి మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేసి May 2 నుంచి 5th వరకు. దాదాపు 3 లక్షల మంది అయితే తెలంగాణ ఎంసెట్కి అయితే అప్లై చేసుకుంటారు. ఈసారి కొత్త సాఫ్ట్వేర్ అయితే రెడీ చేయడం జరిగింది. ఎంతమంది విద్యార్థులు దానిపైన వర్కౌట్ చేసినా సర్వర్ డౌన్ కాకుండా సరికొత్త సాఫ్ట్వేర్తో ఎర్లీగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ దొరికే అవకాశం ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఈఎఫ్పీ సెట్కు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేస్తే అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే సరి చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో తొలి 10 రోజుల్లో 20% దరఖాస్తులు చేసుకున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పరీక్షా కేంద్రం కేటాయించే అవకాశం ఉంది. సో కొంచెం ముందుగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరలో సెంటర్ అనేది పడే అవకాశం ఉంటుంది. ముందుగా అంటే ఈరోజు ఓపెన్ అవుతుంది కదా, ఈరోజే ఎవరు చూడండి జస్ట్ వెబ్సైట్ ఏ విధంగా ఉంది. ఈరోజే ఏమన్నా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఓపెన్ కాగానే అప్లై చేసుకోకండి. జస్ట్ ఈరోజు ఒక్కటి వదిలేసి రేపటి నుండి అప్లై చేసుకోండి. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుంది. పుట్టిన తేదీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెట్ కమిటీ సూచించింది. ఇంటర్మీడియట్ ధృవపత్రాలలో ఉన్న పుట్టిన తేదీని మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుంది. మీ ఇంటర్ సర్టిఫికేట్స్పై, మీ ఇంటర్ మెమోస్పై ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ను మాత్రమే తీసుకుంటుంది. అందువల్ల 10వ తరగతి ఇతర తరగతులు ధృవపత్రాల్లో పుట్టిన తేదీలు ఒకే రకంగా ఉండాలని అభ్యర్థులు ముందే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాలను ముందుగానే తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత అధికారుల చేత ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. అప్లికేషన్లో తండ్రి పేరు పూర్వ ధృవపత్రాలలో ఉండే చూసుకోవాలి. అంటే మీ ఇంటర్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒకసారి మీరు పేర్లు అన్నీ ఫిల్ చేయండి. ఇంటర్మీడియట్ పత్రాలపై ఉండే ఫోటో, సంతకం ఒకేలా ఉండాలి. వీటిల్లో తేడా ఉంటే తక్షణమే సెట్ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసి సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. నెక్స్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి మీరు పేపర్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోమని చెప్తున్నారు. యూజర్ మాన్యువల్ దగ్గర పెట్టుకొని పేపర్పై ముందుగా అవసరమైన కాలమ్స్ను రాసుకోవాలి. పుట్టిన తేదీ, కులం, రిజర్వేషన్ కేటగిరీ, తండ్రి పేరు, సిగ్నేచర్, ఫోటో వివరాలు ముందుగా రాసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ భర్తీ చేయాలి. దీనివల్ల రీకరెక్షన్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి. ఇది అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫీజు కట్టేటప్పుడు జాగ్రత్తగా వహించండి. 1కి 2 సార్లు కట్ అయితే మాత్రం మళ్ళీ రీఫండ్ అయితే ఉండదని చెప్తున్నారు. సో ఈరోజు ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ కాలేదు. 10:30 తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఈరోజు ఏం అప్లై చేసుకోకండి, రేపు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.